అండ్ ధన్య బాలకృష్ణన్ గారు, యూఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ మూవీస్ కదా. సో చాలా మూవీస్, ఎక్కువ లవ్ మూవీస్లోనే నేను మిమ్మల్ని చూసాను. అంటే హర్రర్ మూవీలో కూడా రాజుగారి గదీసం ఎక్సెట్రా ఆ మూవీలో నాకు మీరు ఎక్కువ తెలుసు. సో అట్లాంటి మూవీస్ చేసిన మీరు డివోషనల్ టచ్ ఉన్న మూవీకి వచ్చారు. సో ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు మీకేమనిపించింది? యాక్చువల్లీ ఝాన్సీ, ఐ హ్యావ్ నాట్ డన్ ఇంటెన్స్ లవ్ స్టోరీస్. మీరు చెప్పినన్ని హారర్, రాజుగారి గది అయితే హారర్. ఈ మధ్యలో బాపు అనే సినిమా చేశాను, అది రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక ఫ్యామిలీ స్టోరీ. అది హత్య అని ఒక సినిమా చేశాను, ఐ వాజ్ అ పోలీస్ ఆఫీసర్. అందులో యాక్చువల్లీ చూడాలంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో నాకు చాలా ఇష్టమైన ఒక విషయం ఇప్పుడు ఏంటంటే, ఈ ఇంటెన్స్ లవ్, టైమ్లెస్ లవ్ అనేది ఇప్పుడు ఎవరు అంత విలువ ఇవ్వట్లేదు. లవ్కి అంత రిలేషన్షిప్స్కి దే ఆర్ నాట్ గివింగ్ యాజ్ మచ్ ప్రయారిటీ అని నేను చెప్తా. బికాజ్ చిన్న చిన్న గొడవలకి దే జస్ట్ బ్రేకప్ అనేస్తారు, తీసిపడేస్తారు. దే ఆర్ అంటే ఈజీగా మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు. బట్ ఈ కాలంలో ఇలా ఉన్న సిచ్యువేషన్లో మనం కృష్ణలీల అని ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ, జన్మలో ఉన్న ఒక లవ్ స్టోరీని తీసుకొచ్చి వాళ్ళకి ప్రజెంట్ చేయడం, ఇట్స్ లైక్ బ్రింగింగ్ బ్యాక్ ద ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ లవ్ అని. అంటే ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కానీ, బట్ దాన్ని ఆడియన్స్ తీసుకుంటారా లేదా అనేది కూడా ఒక డౌట్. సో మీకు అనిపించిందా తీసుకుంటారా ఆడియన్స్? 100% ఒక మంచి, ఇప్పుడు సపోజ్ లైక్ ఫిల్మ్ లైక్ కాంతారా అనుకోండి. కాంతారా ఈజ్ అ ఫోక్ టేల్. అది ఎప్పుడో జరిగిన సినిమా, ఐ మీన్ ఎప్పుడో జరిగిన కథ ఆ ఫోక్ టేల్ లాగా తీసి ఆ వరల్డ్కి మన వరల్డ్కి అస్సలు సంబంధం లేదు. స్టిల్ ద ఫిల్మ్ ఈజ్ మేకింగ్ 600-700 crores టుడే. సో సినిమా ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అనేది ఇట్స్ ద రియల్ డీల్. యాక్చువల్లీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. స్క్రీన్ ప్లే పరంగా, డైలాగ్స్ పరంగా, ఒక ఆర్ఆర్ మ్యూజిక్తో అంతా కలిసి ఇఫ్ వి గివ్ దెమ్ ఫుల్ ప్యాకేజ్, వాళ్ళు 100% యాక్సెప్ట్ చేసుకుంటారు, ఇంకా హిట్ చేస్తారు. అండ్ కృష్ణలు ఇలా తిరిగి వచ్చిన కాలం అనగానే ఒక డిఫరెంట్ ఏదో ఉంది లోపల అని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చింది. బట్ ఈ టైటిల్ని ఫిక్స్ చేసినప్పుడు మీకేమనిపించింది? సో అందులో నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని ఏమన్నా క్యూరియాసిటీ? లేదు, యాక్చువల్లీ ముందే చెప్పేశారు. ముందే యాక్చువల్లీ టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. సినిమా చేస్తూ ఇన్ఫ్యాక్ట్ వన్ గుడ్ థింగ్ అబౌట్ దేవన్ ఏంటంటే, అంటే ఓపెన్గా అందరితో డిస్కస్ చేస్తారు. లైక్ ఇలా పెడదాం అనుకుంటున్నాము, ఏమంటారు, అది ఏమంటారు, ఇదేమంటారు అన్నట్టు చాలా డిస్కషన్స్ హీ టెల్స్ మీ. సో అప్పుడు ఫస్ట్ టైం నేనేమనుకుంటున్నానంటే, కృష్ణలీల అనేది చాలా కామన్ వర్డ్ లాగా చాలా యూస్ చేస్తున్నారు కదా, ఒక సినిమా టైటిల్ కూడా అలానే వచ్చింది కదా, పర్లేదా అన్నట్టు అన్నాను. బట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. హీ సెడ్ లేదు, టైటిల్ ఈ సినిమాకి ఇదే యాప్ట్, బికాజ్ హీ హ్యాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. మీరే అడగాలి అది. బట్ ఇట్ సిట్స్ వెల్. ఇప్పుడు నాకు కట్ చేస్తే ఓకే ఇదే కరెక్ట్ మన సినిమాకి అన్నట్టు. అండ్